అద్భుతమైన శిల్ప సంపద కలిగిన ఆలయాలు ఉన్న భారతదేశం మనది. మన పూర్వీకుల అలనాటి సమాజం ఏ విధంగా ఉండేదో, అలనాటి ప్రజలు కట్టు, బొట్టు, వేషధారణ, వృత్తులు, పనిముట్లు, యుద్ధ నైపుణ్యాలు మొదలైన అన్ని సంగరీతి పద్ధతులన్నీ చాలా అద్భుతంగా చెక్కిన శిల్పకారుల నైపుణ్యానికి ఎంత పొగిడినా తక్కువే. ఆలయాల గోడలపై నృత్య భంగిమలు, రామాయణ, మహాభారత, భాగవత శిల్పాలు చిత్రకథారూపకంగా చెక్కి ఉంచిన ఆ నైపుణ్యం ఎంతో గొప్పది. మనం ఆ శిల్పాలను చూసినప్పుడు అలనాడు మహాభారతంలో ఉన్న సంఘటనలన్నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. వారు అలా శిల్పాలను తీర్చిదిద్దడానికి వారి జీవితకాలమే సరిపోదేమో అనిపిస్తుంది. శిల్పాలకు ఆ రూపాన్ని కల్పించటానికి వారు ఎన్ని కష్టాలోర్చారో కదా! రాజులు, చక్రవర్తులు దేవాలయాల నిర్మాణానికి వాళ్ళ జీవితకాలం కూడా సరిపోకుండా ఎంతో శ్రమ ఓర్చి, వ్యయ ప్రయాసలతో దేవాలయాలను నిర్మింపజేశారు.